ఈ రోజు మా ఆయన్ని ఏమండి మార్కెట్కి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురండి, ఒకవేళ అక్కడ గుడ్లు ఉన్నట్లయితే 6 తీసుకురండి అన్న. కొద్దిసేపటికి 6 పాల ప్యాకెట్లు పట్టుకుని ఇంటికి వచ్చాడు. ఏంటండి 6 పాల ప్యాకెట్లు తెచ్చారు, ఎందుకండి అన్న. అక్కడ గుడ్లు ఉన్నాయే అందుకే అన్నాడు. గుడ్లు ఉంటే అంటే నువ్వే కదా అక్కడ గుడ్లు ఉన్నట్లయితే పాల ప్యాకెట్లు తీసుకురండి అన్నావు, అందుకే తెచ్చాను అన్నాడు. ఏడ్చినట్టే ఉంది. నాకేం తెలిసే 6 ప్యాకెట్లు తెమ్మన్నావు అనుకుని తెచ్చా అన్నాడు. సరే కానీ పోయిన నెల నీకు ఇంటి ఖర్చులు కానీ డబ్బులు ఇచ్చా కదా, ఎలా ఖర్చు అయ్యాయో దేనికి ఖర్చు అయ్యాయో చెప్పు అన్నాడు. ఎందుకు అన్నా కోపంగా. అది కాదే అంటే ఈ నెల ఏమైనా సరిపోకపోతే సర్దుదామని అన్నాడు. ఓ అవునా, అయితే వినండి చెప్తా అన్న. పాలకు 1500, డిష్ బిల్లు 500, 1500 వచ్చేసి ఏకా అతే, 2000 ఏమో కూరగాయలకి, 700 ఏకా అతే, 2000 అబ్బాయి స్కూల్ ఆటోకి, 500 ఏకా అతే, 7000 పొదుపుకి, 1500 కరెంటు బిల్లుకి అన్న. ఆగు మధ్యలో ఈ ఏకా అతే అంటే ఏంటే అన్నాడు. అదే ఎలా ఖర్చు అయ్యిందో తెలీదండి, నేను ఖర్చు పెట్టకూడదనే అనుకుంటా అండి, కానీ ఎలా ఖర్చు అవుతుందో తెలియట్లేదండి అన్న. అవునా, అందుకే నేను తెలుసుకుని మరి ఈ నెల